పక్క సందులో భోజనాలు అయితేనే అట. వస్తావా ఈయనే ఉంటావా చెప్పు. నేను ఇందాకే వేరే గల్లీలో తిన్నాను, ఇప్పుడు రాను. ఈయన కొంచెం చల్లగా ఉంది, ఇక్కడనే పడుకుంటా. నువ్వు పోయిరాపో. నీ ఇష్టం, వస్తారా లేకుంటారు. రఘు దీప అక్కడనే ఉన్నారు, నేను పోతాన్నా. ఏ క్షణమైన మాట మార్చుకుంటే వచ్చేసాయి. వీడిని నమ్మితే మాత్రం బొగ్గే, మన జీవితమే వేస్ట్ అవుతుంది. వాడు మొత్తం మన నాశనమే కోరుకుంటాడు. ఇక్కడ పడుకోవాలని వాడి ప్లాను. నేను వానికన్నా తెలివిగాల్లోని. ఇక్కడ ఈ ప్లేస్ చల్లగా ఉంటుందని వాడు పడుకుందామని ప్లాన్ వేసిండు. కానీ నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను, ఈయన్నే ఉంటాను. నా వెంట వస్తే పండ పెట్టి తొక్కుతా. నాతోటి వెంట రాకు నువ్వు అసలు. ఏందబ్బా వీడికి ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ కర్రుడు నా వెంట రావాలి, మరి నున్నగా బరిగి పారిస్తావా నీ ఎల్ల. పోతే పోరా రఘుగా, అచ్చినాకి చెప్తా నీ సంగతి. ఇలా ఊరుకునే ప్రసక్తి లేదు నిన్ను. ఏంద్రా కర్రోడా, ఏమిటి నీ లొల్లి? నాకు గాని తిక్క రేగాలి, ఇలా రఘు గాని పండు తొక్కుతా. ఏమనుకుంటున్నాడు వాడు? నేనంటే కర్రోడా ఊరికే అన్న తిడతాడు వాడు. పాడైతారా అని ఇలా బైకి పాడేస్తావా అని నన్ను తిడతాడు వాడు. చికెను తింటాను ఈ రోజు. ఆడుకుందామా అన్నయ్య? నేను ఆడతాను ఈ రోజు నీతోటి. ప్లీజ్ ఆడుకుందాం అన్నయ్య. సరేరా తమ్ముడు, ఇటు పోయి ఆడుకున్నంత. రోడ్డు మీద బండ్లు వస్తాయి, ఇక్కడైతే మమ్మీ కూడా తిడుతుంది మనం ఆడుకుంటే. ఈట పొడగల్ల కీడ పర్లేదు, ఊకే ఆటలు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వీళ్ళకేం పర్లేదు. రాటరా పొడగల్లరా, పక్క కళ్ళకు ఈ పోసిన శిక్షిద్దాం. ఆ దీపంలో వేసి వేరట, మనం కూడా వదంపా. బాగా దొరదబెట్టి పాడైతుంది. మంచిగా బొర్రి పోతా. వెచ్చగా ఉంది బాగా. మంచిగా బిర్యానీ తిన్నాను, ఫుల్ నిద్ర వస్తుంది, ఇటు గొక్కుడు పెడుతుంది. ఏమన్నా కానీ ఇలా మళ్ళీ సాయంత్రానికి మంచి బిర్యానీ తినాలి అక్కడనే. అక్కడ పెళ్లి భోజనాలు చాలా మంచిగా ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. కళలో కూడా అలాంటి బిర్యానీ ఎప్పుడు తినలేదు. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. రే అక్కడే పని పాటు లేకుండా కాచి గొడవల మీద చేయగొడుతుంటారు. నాకే గొక్కుడు పెడుతుందంటే మీ పని ఒకటి. పోండి అక్కడికి, నేను వచ్చినాక చెప్తా మీ సంగతి. ఆడుతూ పాడుతూ తింటూ పడుకుంటూ ఉంటే ఎంతో ఆనందంగా ఉన్నది, నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఇక్కడనే ఎంజాయ్ చేస్తాను.